నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి. కోద్దాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలతో స్టార్ట్ చేద్దాం. చాలా రోజుల నుంచి పచ్చిమిరపకాయలని హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. గ్రో బ్యాగ్స్లో వేసానండి. యూరియా సంచులతో కుట్టాను. డబుల్ స్టిచ్చింగ్ వేస్తే అంటే డబుల్ లేయర్తో స్టిచ్ చేసామనుకోండి సంవత్సరం అంతా కూడా మన్నుతాయి అన్నమాట. తెల్లకాయలు చాలా స్పైసీగా ఉంటాయి. ఆర్గానిక్గా పచ్చిమిర్చిని గ్రో చేయటం కొంచెం అంటే మిగిలిన కూరగాయలని పండించడంతో పోలిస్తే కొంచెం కష్టమే అండి. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే మనం ఈజీగా మిగిలిన కూరగాయలను ఎలా అయితే మనం పెంచుకుని హార్వెస్ట్లు తీసుకుంటున్నామో సేమ్ అదే మాదిరిగా పచ్చిమిరపను కూడా పెంచుకోవచ్చు. కాకపోతే ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎక్కువగా పుల్లటి మజ్జిగ, ఇంగువ ఇలాంటి వాటిని మనం మార్చి స్ప్రేలు అవి చేసుకుంటూ కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదను కూడా మంచు కురిసే టైంలో ఆకులన్నీ తడిచేటట్టుగా చల్లుకోవటం కూడా మంచి పద్ధతి అండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే పచ్చిమిరపకి ఎక్కువగా ఆకుముడత అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ ఆకుముడత అనేది రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ శీతాకాలం బాగా కాస్తాయండి. మన ఇంట్లో ఉన్న ఎండుమిరపకాయల నుంచే గింజలను కలెక్ట్ చేసి కూడా నారు పోసుకుని మనం పచ్చిమిరప మొక్కల్ని పెంచుకోవచ్చు. ఈ మొక్కకు చూసారా ఆకుముడత బాగా వచ్చేసింది, కానీ పూత కూడా బాగుందండి. సో అందుకని కొంచెం సపరేట్గా పెట్టాను ఈ మొక్కని, మళ్ళీ మిగిలిన మొక్కలకు అంటుకోకుండా. పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ వంకాయలు కోద్దాం. వంగ మొక్కలు చాలా బాగా కాస్తాయండి. వాటర్ క్యాన్స్లో, గ్రో బ్యాగ్స్లో కూడా ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవచ్చు అనమాట. ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి కొత్త మొక్కలు అలా వేసుకుంటూ ఉంటే కాపు ఎక్కువగా ఉంటుందండి. అంటే పాత మొక్కలకి కొంచెం కాపు తగ్గుతూనే ఉంటుంది మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా. కానీ వంగ మొక్కని మనం ఒకసారి వేసుకుంటే కంటిన్యూస్గా 2 సంవత్సరాల వరకు కూడా మనం మంచిగా ఎరువులు అవి వేసుకుంటే 2 సంవత్సరాల వరకు కూడా కాపు వస్తూనే ఉంటుంది. కానీ మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకునేటప్పుడు 6 నెలలకు ఒకసారి కొత్త మొక్కలు అలా వేసుకుంటూ ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. కొత్తగా కూరగాయ విత్తనాలు పెట్టుకున్నాం కదా శీతాకాలంలో పెంచుకునే పాదుల కోసం, చాలా వరకు మొలకలు వచ్చాయండి. నేను నెక్స్ట్ అప్డేట్ని మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. వారంలో 2 సార్లు వంకాయలు హార్వెస్ట్కి వస్తాయండి. వంకాయలు బాగా వచ్చాయి ఈరోజు. అలాగే కింద నేల మీద కాకరకాయలు బాగున్నాయండి. వాటిని కూడా కోసాను. ఆ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. కాకరకాయలు ఉన్నాయి, బాగా కాస్తున్నాయండి కాకరకాయలు.
ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు కాపు వస్తుంది. బేర్పాదులాగా తొందరగా అయిపోవటం అలా ఉండదన్నమాట. మన దగ్గర విత్తనాలు లేకపోయినా బాగా పండిపోయిన కాయలోంచి గింజలను కలెక్ట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్న బాధేనండి ఇది. సరే, గుత్తులు గుత్తులుగా ఎంత బాగుందో కాపు. పెన్ను ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇదంతా కూడా కాయలు పెద్ద సైజులోకి రావాలంటే మనం ఎరువులు అవి వేసుకోవాలి. బాగా వచ్చాయండి రోజు కాకరకాయలు. వంకాయలు ఉన్నాయండి. మళ్ళీ హార్వెస్ట్లోకి వద్దాం. జాంకాయలు కింద నేల మీద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలండి. కాకరకాయలు బాగా వచ్చాయి. నెక్స్ట్ క్లో బీన్స్ ఉన్నాయి, కోద్దాం. లవంగం బీన్స్ అండి, లేతగా ఉన్నాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కోసుకుని కూర వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాగుంటుంది అన్నమాట కాపు గుత్తులు గుత్తులుగా. దీని పువ్వులు కూడా సాయంత్రం టైంలో రుచుకుంటాయండి. చూడటానికి మార్నింగ్ గ్లోరీస్లా ఉంటాయి. ఈవినింగ్ టైంలో ఈసారి చూపిస్తాను. అసలు చూడటానికి చాలా ముద్దుగా ఉంటాయి అన్నమాట, పర్పుల్ కలర్లో. ఈసారి ఈవినింగ్ టైము గార్డెన్లోకి వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ని చూపిస్తాను. లేతగా ఉన్నప్పుడే చక్కగా వీటిని కోసేసుకుని వండుకుంటే, టొమాటోలు అవి వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఎందుకంటే కొంచెం వీటి టేస్ట్ లైట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కొంతమంది ఇష్టపడరు, బట్ హెల్త్ పరంగా మంచిది కాబట్టి మనం కొంచెం టేస్టీగా వండుకుని తినొచ్చు, టొమాటోలు అవి యాడ్ చేసుకుని. లాస్ట్ ఇయర్లో అయితే ఆ రెసిపీ కూడా పోస్ట్ చేశాను.
వీటిని కోసేటప్పుడు కూడా పాలు వస్తాయి. కోయటం పూర్తయిపోయిన తర్వాత ఒకసారి నీట్గా వెంటనే వాటర్తో వాష్ చేసుకుంటే వాటి మీద జిగురు అది పోద్ది అనమాట. హార్వెస్ట్ చేయటం అయితే పూర్తయిందండి. ఈరోజు తక్కువ వెరైటీసే, పచ్చిమిరపకాయలు, వంకాయలు ఎక్కువ మొత్తంలో, కొద్దిగా లవంగం బీన్స్, అలాగే కాకరకాయలు కోసుకున్నాం అనమాట. సో ఇదండి రోజు వీడియో. కొత్తగా మనం విత్తనాలు పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా కొంచెం ఎదిగి మనకి కాపు అంటే హార్వెస్ట్లు మొదలై అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి. సో అప్పటి వరకు మనకి ఇంట్లోకి సరిపడా ఎక్కువ వెరైటీస్ కాకపోయినా ఇంట్లోకి సరిపడా బయట నుంచి కొనకుండా కూరగాయలు అయితే హార్వెస్ట్కి వస్తున్నాయి. నెక్స్ట్ ఆరకాకరకాయలు ఉన్నాయి. పాదికి బాగా పెస్ట్ వచ్చేసిందండి, ఇంక ఇది రికవర్ అవ్వట్లేదు. అక్కడక్కడ కొన్ని కాయలు అయితే దొరుకుతున్నాయి. గొంగళ పురుగులు కూడా పట్టినాయి. ఆగండి ఒకసారి. కింద కొద్దిగా ఆరకాకరకాయలు దొరికాయి. సో కూరగాయలు కొయ్యటం అయితే పూర్తయిందండి. తక్కువ వెరైటీసే కానీ బాగానే వచ్చాయన్నమాట. కొత్తగా పెట్టుకున్న పాదులన్నీ ఎదిగి కాపు రావటం మొదలయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. సో ఏమేమి వచ్చాయంటే పచ్చిమిరపకాయలు, ఎక్కువ మొత్తంలో వంకాయలు, కొద్దిగా లవంగం బీన్స్, అలాగే కాకరకాయలు అండి, కొంచెం ఆరకాకరకాయలు. చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి. గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.